10-15 వేలు సహజంగా వస్తారు జగన్కి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో బీసీల్లో తక్కువ ఉంది కానీ మైనార్టీల్లో బాగా ఉంది అతనికి. దాంతోపాటు బీసీల్లో కూడా దాంతో పోలిస్తే ఎక్కువ అవుతుంది. అంటే అనుమతిని లెక్క తీసేయండి, అది పోలీసుల అమాయకత్వం. కానీ 100 మంది అనుమతి ఇవ్వడం చిన్నపిల్లలు చేష్టలేదు, అంత మించి ఏం లేదు. అది ప్రభుత్వం చెప్పింది, వీళ్ళు చేశారు. కానీ 100 మందికి అనుమతి ఇచ్చేది ఏంటి చండాలంగా, అమాయకత్వం కదా అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు నువ్వు ఎంతమంది ఉండు అని చెప్తే బాగుంటుంది అతనికి. అట్లాగే లేకపోతే చంద్రబాబు వెళ్తాడు, మీరు 5గురిని తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. లేకపోతే మంత్రులు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు, వాళ్ళందరికీ ఎంతమంది వెళ్ళాలన్నది ఏమన్నా చెప్తున్నారు లెక్క. వాళ్ళకి ఎవరికి లేదు, ప్రతిపక్ష నాయుడికి ఎందుకు ఉంటుంది? పోనీ అక్కడ ఏ పరీక్షలో జరుగుతున్నాయా, లేకపోతే అక్కడ ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదో జరుగుతుంది, ఏ దీపోత్సవం లాంటిదో, మీరు అందరు వెళ్తే అదంతా నాశనం అవుతుంది కాబట్టి అంటే ఒక అర్థం ఉంది దానికి. ఏమీ లేదు కదా అక్కడ. నువ్వు వెళ్ళేసి వద్దని చెప్పడం అంటే అది ప్రభుత్వ పొత్తుడు అనేది జనానికి అర్థం అవుతుంది. నువ్వు ఆపాడు కాబట్టి కసి కొద్దీ ఎక్కువ మంది వచ్చారు. 7:30 గంటలు టైం పట్టిందంటే ఏంటిది? నేను ఆశ్చర్యపోయా. ఏదో వెళ్ళాడంటే 1 గంటన్నర మధ్యాహ్నానికల్లా వచ్చేసి పడుకుంటాడేమో అనుకున్నా. స్క్రీన్ కట్ చేస్తే వెళ్ళడానికే మధ్యాహ్నం 4:30 అయిపోయిందంటే ఇక అసలు ఏంటది అంత గందరగోళంగా? దానికి కారణం ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటిది, అంతమంది జనం వస్తున్న కారణాల్లో ఒకటి ఇది ఆస్పెక్ట్, అడ్డుకున్నారు కాబట్టి. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడుకి ఏడాది తర్వాత ఒక డబ్బులు పడ్డాయి, సంతోషం ఖచ్చితంగా. అందులో మళ్ళీ కొర్రీసు మెయిన్ అది. జగన్ ఉన్న టైంలో ప్రభుత్వ కార్యాలయం దగ్గర బారులు తీరాల్సిన అవసరం ఏ జనాలకి రాలా. అయితే గీతే సచివాలయం దగ్గరికి వెళ్తే కూడా బారులు తీరే అంత లేదు జనం. అప్పుడు ఏ ఆధార్లు అప్డేట్ లాంటప్పుడు కాస్త వెళ్ళారు, అట్లాంటప్పుడు తర్వాత అదే వాలంటీర్ వ్యవస్థ వచ్చాక అసలు మళ్ళీ ప్రభుత్వ కార్యాలయం మొహం చూడలే గత 5 ఏళ్లలో. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వెళ్ళి ఆ రేషన్ కార్డులో పేర్లు జాయినింగ్ కోసం, పేర్లు తీపిచ్చుకోవడం కోసం, కొత్త రేషన్ కార్డుల కోసం అన్నిటికీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తిరగాల్సి వస్తుంది. సమాధానం చెప్పేవాడు ఉండడు, చేసేవాడు ఎవడో తెలియదు.